అనగనగా ఒక గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. ఒకరోజు తను అలా నడుచుకుంటూ ఊర్లోనికి వస్తూ ఉంటే ఒక వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తి బోరున ఏడ్చుకుంటూ తన బాధను వెల్లవిస్తాడు రామయ్యకి. ఈ సంవత్సరం చాలా కరువులు. చాలా సంవత్సరాల్నుంచి మన ఊర్లో వర్షాలు పడక భూములన్నీ ఎండిపోయి పంటకు పనికి రాకుండా పోయాయని. ఏం చెయ్యాలో అర్థంకాని స్థితిలో రామయ్య ఏదో ఒకటి సర్ది చెప్పి అతన్ని ఓదార్చి అక్కడ్నుంచి ఇంటికి వెళ్తాడు. ఏం చెయ్యాలో అర్థంకాని స్థితిలో ఇంటికి వెళ్తే రామయ్య భార్య ఊర్లో వాళ్ళందరూ పట్నానికి వెళ్ళిపోదా అనుకుంటున్నారని, వర్షాలు పడక పంటలు పండక తినడానికి తిండిలేదని చెప్తుంది. రామయ్య రాత్రంతా నిద్రపోదు. ఏం చెయ్యాలో అర్థంకాదు. తర్వాత రోజు ఊర్లో వాళ్ళందరూ సమావేశమై మనం ఈ ఊర్లో ఇంకెంతకాలం బతకలేము, నగరానికి వెళ్ళిపోదాం అని నిర్ణయించుకుని నగరానికి వెళ్ళిపోతూ ఉంటారు. నగరమంతా ఖాళీ అయిపోతుంది. రామయ్య తన పొలానికి వెళ్తాడు. పొలమంతా బీటలు బారిపోయి ఉంటుంది. ఏం చెయ్యాలో రామయ్యకి అర్థంకాదు. అయితే రామయ్యకి మాత్రం తన భూమి అంటే ఎంతో ఇష్టం. రామయ్య ఊరిని విడిచి వెళ్లకుండా పొలాన్ని ఎలా అయినా సాగుచేద్దాం అని చెప్పి తనకున్న ఎడ్లబండితో కష్టపడి భూమిని సాగుచేస్తూ ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా భూమిని దున్నుతుంటే ఒక పెట్టె దొరుకుతుంది. ఆ పెట్టెలో బంగారం ఉందేమో అని రామయ్య అనుకుంటాడు. కాని ఆ పెట్టెలో విలువైన విత్తనాలు ఒక ఉత్తరం ఉంటుంది. ఆ ఉత్తరంలో ఏం రాసే ఉంటుందంటే నిజమైన బంగారం మట్టిలో దాగి ఉంది, పెట్టెలో కాదు అని. రామయ్య ఆ విత్తనాలని జాగ్రత్తగా నాటి మంచిగా పండిస్తాడు. వర్షాలు కూడా మంచిగా పడి ఆ గ్రామంలో ఎప్పుడూ చూడనంత పంటను రామయ్య పండిస్తాడు. హ్యాపీ